గోషమాల్ చక్నివాడలో ఒక బిల్డింగ్ అయితే కొత్తగా కట్టిన బిల్డింగ్ కూలిపోవడానికి అయితే సిద్ధంగా వచ్చింది. సో ఒక బిల్డర్ చేసిన తప్పిదంతో ఆ బిల్డింగ్ ఈరోజు మరి కాసేపట్లో మరికొన్ని గంటల్లో కూలిపోయే స్థితికి అయితే రావడం జరిగింది. ఇదంతా ఘటన కూడా గోషమాల్ చక్నివాడలో జరగడం జరిగింది. ఏదైతే ఒక 30 గజాలు ఏదైతే 30 అంటే 80/30 ఆ స్పేస్లో ఉన్న ఒక ప్లేస్లో ఒక బిల్డింగ్ అయితే సుమారుగా G+3 కింద గ్రౌండ్ పైన 3 అంతస్తులతో ఒక కొత్తగా బిల్డింగ్ అయితే నిర్మించడం జరిగింది. అంటే ఆ స్ట్రీట్ మొత్తం కూడా ఒక బిల్డింగ్ ఇంకో బిల్డింగ్ ఇలా ఆనించి కట్టడం జరిగింది. కానీ ఏదైతే వీరు ఆనించి కట్టినప్పుడు దాని పక్కన ఇంతకుముందుకు 2 అంతస్తుల బిల్డింగ్ ఒక నిర్మాణం ఉండేది. కానీ ఎక్కడైతే వీళ్ళందరూ హై రైజ్ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారో సో ఈ ఓనర్ కూడా ల్యాండ్ ఓనర్ కూడా నేను కూడా పెద్ద బిల్డింగ్ కడతాననే ఉద్దేశంతో ఆ ల్యాండ్ని ఒక బిల్డర్కి ఇవ్వడం జరిగింది కన్స్ట్రక్షన్ కోసం. సో ఆ బిల్డరు ఆ ల్యాండ్ అంతా కూడా చదును చేసి ఆ పాత ఇల్లుని కూల్చేసి కిందికి పిల్లర్ గుంతల కోసం ఏదైతే మనం తవ్వుతా ఉంటామో ఆ సమయంలో మనుషుల్ని పెట్టి తవ్వించాలంటే ఆ జాగాలో అంటే అక్కడ ఉన్న సాయిల్ పట్టి మనుషులతో చాలా జాగ్రత్తగా తవ్వించాలి. ఎందుకంటే లెఫ్ట్ సైడ్ ఒక కొత్తగా నిర్మించిన బిల్డింగ్ ఉంది, ఇటు రైట్ సైడ్లో ఒక బిల్డింగ్ ఉంది. దీని మధ్యలో కన్స్ట్రక్షన్ చేస్తున్న నేపథ్యంలో మనుషులతో తవ్వించాల్సిన ప్లేస్లో ఒక జేసీబీని పెట్టాడు ఆ బిల్డర్. ఆ బిల్డర్ చేసిన ఒక్క తప్పిదంతో ఆ రాత్రే 12 గంటల సమయంలో కన్స్ట్రక్షన్ అయితే మొదలు పెట్టడం జరిగింది. సో ఆ జేసీబీతో అలా తవ్వుతున్న సమయంలో ఒక్కసారిగా ఆ పక్కనే ఉన్న బిల్డింగ్ పిల్లర్లన్నీ కదిలి ఏదైతే దాని పునాదులు రాళ్ళని కదలడంతో ఒక్కసారిగా బిల్డింగ్ పక్కనే ఉన్న బిల్డింగ్ అటాచ్ మొత్తం ఊడిపోయి సుమారుగా 6 అంగుళాల మేర కిందికి బిల్డింగ్ ఇలా కుంగిపోవడం జరిగింది. సో ఇక్కడ కుంగిపోవడంతో ఒక్కసారి ఆ బిల్డింగ్ ఒక స్లైడ్కి అనేది ఇలా బెండ్ అవడం జరిగింది. సో ఒక్కసారిగా తెల్లవారుజామున ఆ 3 గంటలకు ఏదైతే వీళ్ళు కన్స్ట్రక్షన్ డిగ్గింగ్ స్టార్ట్ చేస్తారో వీరికి 6 గంటల సమయానికి అయితే మెలకు రావడం జరిగింది. ఇంట్లో వాళ్ళు ఒక్కసారిగా బాత్రూంలోకి వెళ్ళి చూడగా మొత్తం గోడలన్నీ పగిలిపోయి ఆ టైల్స్ అన్ని ఊడిపోయి అంటే బిల్డింగ్కి ఇంకో బిల్డింగ్ అటాచ్ అయ్యే కన్స్ట్రక్షన్ ఉంది. రైట్ సైడ్ తోవడంతో ఈ అటాచ్మెంట్ ఊడిపోయింది. ఇలా ఊడిపోవడంతో ఒక సైడ్ బిల్డింగ్ ఇలా వంగిపోవడం జరిగింది.